అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఇంకో వ్యక్తి గూడా మీరు కలిసి పనిచేసిన వ్యక్తి అంటే మీరు చాలా సార్లు చెప్పారు 'మహేష్ బాబు' గారి గురించి చాలా ఇంటర్వ్యూలో యాహ్! చెప్పారు. యాహ్! బట్ ఈరోజు ఆయన చేయబోతున్న సినిమా కోసం ప్రపంచం మొత్తం వెయిటింగ్. అండి. సో, నాకెంత గర్వంగా ఉంది తెలుసా? ఆ! చాలామంది నేను యూఎస్ నుంచి ఎవరో వచ్చి ఇలా చెప్తుంటే నేను చెప్పాను. ఐ హావ్ యాక్టెడ్ విత్ దట్ హీరో. డు యూ నో థాట్ ఆ! ఆ! అన్నాను. వాళ్ళు చాలా షాక్ అయ్యేవాళ్ళు. ఓహ్! యూ యాక్టెడ్ విత్ హిమ్ హ్మ్. అన్నారు. హ్మ్. సో, ఇట్స్ రియల్లీ లైక్ గ్లోబల్ ఫిల్మ్. అంటే వాళ్ళు ఎలా అసోసియేట్ చేసుకుంటారంటే ఓకే. 'ప్రియాంక చోప్రా థాట్ ఫిల్మ్ విత్ థాట్ హీరో' అన్నట్టు. నేను యాహ్! ఐ హావ్ యాక్టెడ్ విత్ థాట్ హీరో అన్నా. సో, వాళ్ళు అంటే ఇది రియల్లీ మీరు చెప్పినట్టు ఇట్స్ అ గ్లోబల్ ఫిల్మ్. మేడం. హ్మ్. అండ్ ఇంకొక సీరియస్ క్వెషన్. ఈ మధ్య కాలంలో చిరంజీవి గారు మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ, ఇండస్ట్రీ అనేది మనం ఎలా చూస్తామో అలాగే ఉంటుంది. ఇక్కడ వేరే రకంగా మోసం చేయడం గానీ, హ్మ్. లోపపరుచుకోవడం గానీ, ఇలాంటివి ఏమి ఉండవు అని జెప్పేసి చిరంజీవి గారు కామెంట్ చేశారు. హ్మ్. బట్ రియాలిటీ వేరు అని జెప్పేసి చిన్మయి గారు ట్వీట్ చేశారు. ఓకే. ఆ! సో, అసలు ఇండస్ట్రీ అంటే మీ దృష్టిలో ఏంటి? అంటే మీరు అదే ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ ఆ! కాస్టింగ్ కౌచ్ గురించి గాని. సార్ అది ఏ ఇండస్ట్రీలో లేదు సార్. ఇప్పుడు నేను వర్క్ చేసిన నా ఫ్రెండ్స్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్నారు. హ్మ్. వాళ్ళే ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ చెప్తూ ఉంటారు మాకు. అయ్యో! మా ఆఫీస్‌లో ఇలా జరిగింది. తను ఒక అమ్మాయి ఇబ్బంది పడుతుంది. ఇలా చాలా చెప్తారు. ఆహ్, ఐ థింక్ ఇంట్రెస్ట్ మా ఇండస్ట్రీలోనే ఉంది. కొంచెం అందరికి. ఇక్కడ ఏం జరుగుతుంది చూద్దాం అన్నట్టు. ఎక్స్‌పోజ్ ఎక్కువ గదా! చాలు అంటే గ్లామర్ ఇండస్ట్రీ మీద అందరికి చాలా రీచ్ ఎక్కువ, ఎక్స్‌పోజ్ ఒక ఎక్కువ. క్యూరియాసిటీ ఉంది. అవును. ఇక్కడ ఎక్కువ జరుగుతుంది తెలుసా అన్నట్టు. హ్మ్. బట్ ఐ ఫీల్ ఇట్స్ దేర్ ఎవ్రీవేర్ సార్. ఎక్కడ ఒక మేల్ ఒక హైయర్ అథారిటీ పవర్‌లో ఉంటారో అక్కడ ఇలా జరుగుతాయి. అంటే మనం ఐ హోప్ ఇట్ చేంజెస్ ఓవర్ ద ఇయర్స్. బట్ నేనైతే పర్సనల్‌గా నాకీ నా నేను నా నా ఫియర్ వల్ల నేను ఇది అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. బట్ నాకేమనిపిస్తుందంటే సార్ నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు చాలా ఇంప్రూవ్‌మెంట్ తెలుస్తుంది. బికాజ్ ఐ ఫీల్ దేర్ ఆర్ సో మెనీ అంటే వెరీ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ డైరెక్టర్స్, రైటర్స్, ప్రొడ్యూసర్స్ హూ ఆర్ కమింగ్ అంటే ప్యాషన్ మీద వస్తున్నారు. అండ్ జస్ట్ హ్యాపీగా, హాయిగా అలా ప్లేఫుల్‌గా ఎవరు లేరు. చాలా సీరియస్‌గా హ్మ్. తీసుకుంటున్నారు హ్మ్. హ్మ్. క్రాఫ్ట్‌ని. ఎవ్రీబడీ వాంట్స్ టు ప్రూవ్. సో, నాకు ఐ ఫీల్ కంఫర్టబుల్ రైట్ నౌ. బట్ ఒక్క విషయం మాత్రం మీ కెరీర్ గమనిస్తే, మీ సినిమాలు గాని చూస్తే, ఒక్క విషయాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారనేది నాకిప్పటికీ అర్థం కాదు. మీరు ఆహ్, ఎక్స్‌పోజింగ్‌కి దూరం. బట్ ఫోర్స్‌గా అంటే చాలా ఫార్ష్‌గా ఉండే క్యారెక్టర్స్ చాలా చేశారు. వాటిల్లో గూడా లైన్ దాటుకున్న కాస్ట్యూమ్స్ గాని, యాక్టింగ్ గాని, ఆ లైన్ దాటకుండా మెయింటైన్ చేయగలిగారు. హ్మ్. క్యారెక్టరైజేషన్ అదైనా సరే, దాన్ని గూడా ఆ లిమిట్‌లో పెట్టగలిగారు. ఆ! అర్థమవుతుందా? అంటే నేను సరిగ్గా అడుగుతున్నానో లేదో తెలియట్లేదు. 100% నేను అదే. నేను ఆ! చెప్తా సార్. అదే నేను చెప్పేస్తా. హ్మ్. నా వల్ల కాదు. నేను ఫస్టే చెప్పేస్తా. ఇంత ఓకే. ఐ డోంట్ మైండ్ వేరింగ్ ఇలాంటి స్కర్ట్ వేసుకోవడంలో నాకేం ప్రాబ్లమ్ లేదు. హ్మ్. అంటే బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తారు గానీ, ఆ! బోల్డ్‌గా కనిపియరు. అది ఏంటంటే సార్ సింపుల్‌గా నేనేం చేస్తానంటే ఒక ఐల్ అబ్జర్వ్ పీపుల్ అరౌండ్ మీ. ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది అమ్మాయిలు మీరు మాల్‌కెళ్తే ఇలా వేసుకుంటారు. కామన్. నేను అదే ఫాలో అవుతా. హ్మ్. ఇప్పుడు ఏం వేసుకుంటున్నారు జనాలు? గర్ల్స్ కాలేజ్ గర్ల్స్ ఏం వేసుకోవడానికి ఇష్టపడతారు? హ్మ్. ఇప్పుడు ఒక వీకెండ్ మనం మాల్‌కెళ్ళినా, ఒక హుసేన్ సాగర్ లేకెళ్ళినా అమ్మాయిలు ఎలా డ్రెస్ చేసుకుంటారు? ఇలా ఉంటే ఓకే. హ్మ్. సో, ఇది నేను రిప్రజెంట్ చేయాలనుకుంటున్నా. నేను కొత్తగా ఒక ఫ్యాషన్ ట్రెండ్ స్టార్ట్ చేస్తా అని నేను ఎప్పుడు అనుకోను. హ్మ్. ఐ లైక్ టు రిప్రజెంట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద సొసైటీ అండ్ దట్ వర్క్స్ ఫర్ మీ. అంతకన్నా గ్లామర్ ఎవరు జేసుకోరు. ఇప్పుడు మనం మాల్‌కెళ్ళినా నార్మల్‌గా ఉంటాం. ఇప్పుడు అదే మాల్ నేను బాంబే, ఢిల్లీకెళ్ళినా మేబీ అక్కడ ఇంకా ఎక్కువ గ్లామరస్‌గా, ఇంకా ఎక్కువ ఇదిగా చేస్తారేమో. బట్ సౌత్ ఇండియాలో అయితే హ్మ్. మాక్సిమం ఐ యామ్ వెరీ కంఫర్టబుల్ వేరింగ్ ఇది. నేను మేబీ షార్ట్స్ ఏసుకోకపోవచ్చు. నేను డ్రెస్ ఏసుకుంటా. అట్లా నాకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఇది ఓకే. డీప్ నెక్ ఒద్దు. ఆహ్, నీ లెంత్ వరకు ఓకే. ఓకే. దానికన్నా పైనొద్దు. హ్మ్. ఆహ్, అట్లా ఎక్కువ ఫిగర్ హగ్గింగ్ ఒద్దు. హ్మ్. ఇది ఓకే. ఎవ్రీథింగ్ మై టేస్ట్ ఇస్ టైలర్ మేడ్ ఫర్ మై మై బిలీఫ్ సిస్టమ్. ఇది పూర్తిగా మీకై మీరు పెట్టుకున్న నియమాలే గదా! ఆ! రూల్సే గదా! 100%. అంటే బట్టలు షార్ట్‌గా యేసుకోవడం స్వేచ్ఛ, లేకుంటే బట్టలు ఫుల్‌గా యేసుకోవడం స్వేచ్ఛ గాదు. ఇలాంటి ఒక మెంటాలిటీకి అయితే మీరు దూరంగా. ఏహే! నాకిది కంఫర్ట్ ఉంది. హ్మ్. చాలా మందికి చాలా అమ్మాయిలకి జనాలు ఎలా చూసినా దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. నేను వాళ్ళకి ఏం చెప్పట్లేదు. నాకు ఒక అబ్బాయి నన్ను చూసినప్పుడు నాకు అన్‌కంఫర్టబుల్ అయితే నేను ఆ రోజు మొత్తం నేను నిద్రపోను.
నాకు నెక్స్ట్ డే అంతా అలా ఉంటాను. నేను చాలా బాధగా ఫీల్ అవుతూ ఉంటాను. నాకెందుకు నేను ఇలా పెట్టుకోవాలి అన్నట్టు ఐ ఫీల్ ఓకే. ఇది నా రూల్స్. ఓకే. ఇప్పటిదాకా నేను ఫైనాన్షియల్‌గానే అడుగుతున్నాను. ఆ! ఇండస్ట్రీలోకొచ్చి ఏదో ఒకటి అచీవ్ చేయాలని మీకు ఒక కోరిక ఉంటది. స్టిల్ ఇప్పటికి దాన్ని మీరు అచీవ్ చేయలేక, బై చేయలేకో, ఆ! దాన్ని పొందలేకో ఫైనాన్షియల్‌గానే ఏదో ఒక కోరిక మిగిలిపోయి ఉంటది కదా! ఏంది ఆ కోరిక? అలా ఏం లేదు సార్. ఒక కారు కొనుక్కోవాలనో, ఒక ఇల్లు కొనాలనో నా దగ్గర అట్లాంటివి. కారు లేదు. ఆ! అదే చెప్పాను లేదా నేను కారు ఇందాక లేదు. కూడా. ఇప్పటికి కారు లేదా? నా దగ్గర ఒక్క కారు కూడా లేదు. ఏం చేస్తున్నారు మొన్న డబ్బులన్నీ? ఒక కారు ఒక 2 ఇయర్స్ ఉండేది. అది సెకండ్ హ్యాండ్. హ్మ్. అది ఎవరో ప్లీజ్ నువ్వు ఒక యాక్టర్‌వి ఒక కారైనా ఉంచుకో. ప్రతిసారి నేను హ్యాపీగా బెంగుళూరులో ఆటోలో తిరుగుతాను. హ్మ్. నడుచుకొని వెళ్ళిపోతాను. అది ఇందాక కూడా చెప్పాను. అమ్మ ఆహ్, వెజిటబుల్స్ తీసుకురమ్మంటే ఎళ్ళిపోతాను. పాలు తీసుకురమ్మంటే బూత్‌కెళ్ళిపోతాను. ఐ లైక్ టు కీప్ థింగ్స్ వెరీ సింపుల్. హ్మ్. ఒక కార్ లేకపోవడం వల్ల నాకు చాలా అది మెంటల్ పీస్. దానికి సర్వీసింగ్ అది ఇది 100 ఉంటాయి. ఇన్స్యూరెన్స్ అవి ఇవి. నాకు అవన్నీ నచ్చవు. సో, ఐ డోంట్ హావ్ ఎ కార్. ఆహ్, ఎందుకు ఇక్కడ షూటింగ్‌కొస్తే ఇక్కడ కార్ ఇస్తారు. హ్మ్. ఇంట్లో ఉంటే నేను పెద్దగా బయటికెళ్ళను. వెళ్ళినా ఆటోలో ఇష్టం నాకు. ఆ బెంగుళూరు, ఆ వెదరు, ఆ గాలి అంతా నాకు భలే నచ్చుతది నాకు ఆటోలో వెళ్ళడం. సో, ఐయామ్ అంతే. అలా ఏం లేదు. నాకు ట్రావెల్ చేయాలనుంది. సో, హ్మ్. ట్రావెల్ కోసం నేను సేవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఓకే. ట్రావెల్ అంటే యూరోప్‌కెళ్ళాలి. నాకు యూరోప్, లండన్ అక్కడ వెళ్ళి కొంచెం తిరగాలి అని ఉంది. సో, ఫర్ దట్ ఐ విల్ సేవ్. అండ్ ఫైనల్‌గా 'అమరావతి ఆహ్వానం' సినిమా ఆ! అంటే సక్సెస్ ఎలాగో అవుద్ది. ఆ టీజర్ ట్రైలర్స్ చూస్తుంటే అర్థమవుతుంది. ఆ! 'ధన్య బాలకృష్ణ' కెరీర్‌కి ఎంత ప్లస్ కాబోతుంది? ఎంత ఆ! ఎంత నమ్మకంతో ఉన్నారు? అంటే ప్లస్సో ఏదో తెలీదు. అంటే జనాలు భయపెడితే చాలిప్పుడు. మీరు నేను భయపెట్టిచ్చానంటే నేను గెలిచినట్టు. హ్మ్. ఐ హోప్ అది అవుతది అని అనుకుంటున్నాను. హ్మ్. అనదర్ ఎఫర్ట్ అంతే సార్. ఇంకా దానికన్నా పైన నేను డోంట్ వాంట్ టు హోప్స్ పెట్టుకోవడం అన్నీ వద్దు. బట్ ఎంజాయ్ చేస్తారు. డెఫినైట్‌లీ ఎంజాయ్ చేస్తారు. ఐ హోప్ ఇట్ వర్క్స్. థాంక్ యూ. థాంక్ యూ. వెరీ థాంక్ హ్యాపీ. యూ. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ సార్.